నోటితో చెప్తూ నొసటితో వెక్కిరించడం అనేటటువంటి పనే జరుగుతా ఉంది. విసిగిపోయిందనుకుంటే పాపం ఆంధ్రజ్యోతి కూడా. రెవెన్యూ శాఖ నేను 1,00,000 సార్లు చెప్తున్నా. పొలిటికల్ గవర్నెన్స్ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో నాశనానికి అదే ఆరంభం. పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ నాయకుడు చెప్పినట్టు అధికారులు వినమంటే ఇంక మాట ఎవడింటాడు? రాజకీయ నాయకుడు మాటే చెల్లుబాటు అవుతుంది. జడ్జీలు అక్కర్లేదు, పోలీసులు అక్కర్లేదు, న్యాయం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు, రాజ్యాంగం అక్కర్లేదు, పాలనా విధానాలు అక్కర్లేదు, సంస్కరణలు అక్కర్లేదు, బాధ్యత అక్కర్లేదు. ఏది న్యాయమని ఆ పొలిటీషియన్ చెప్తాడో అదే ఫైనల్. ఇది స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించాక పోలీసు మాట ఎట్లా అంటాడు, రెవెన్యూ మాట ఎట్లా అంటాడు? ఎవరికాళ్ళు లోకల్గా ఉన్నటువంటి అధికారులు అందరూ రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళని పెట్టాక వాళ్ళు ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి పనిచేయట్లేదు, ప్రజలకి పనిచేయట్లేదు, డబ్బులు ఇస్తే తప్పించి పని జరగట్లేదు. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు రెవెన్యూలోనే వస్తాయి, భూ లిటిగేషన్లు రెవెన్యూలోనే వస్తాయి. దాన్ని పరిష్కరించేవాడు కరువయ్యాడు, చంద్రబాబే చెప్పినా కూడా అన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి పెద్ద ఎత్తున రాసుకొచ్చింది. రెవెన్యూ రాంగ్ రూటు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సచివేళ్ళు 200 ఎకరాల అటవీ ప్రభుత్వ భూమిని కొందరు రెవెన్యూ అధికారులు ప్రైవేట్ ఖాతాలు వేసేశారు. అది బయటగా నుంచకుండా మీ భూమిలో గ్రామ అడంగల్లో బ్లాక్ చేశారు. అక్రమార్కులు ఆ భూమిని తమిళనాడు చెందిన బడా ఆసామికి అమ్ముదాం అనుకున్నారు. సార్ ఫలానా గ్రామంలో 200 ఎకరాల ప్రైవేట్ భూమి ఉంది, నేను కొనొచ్చా అని సదరు ఆసామి తనకు తెలిసిన ఒక అధికారి వద్ద ఆరా తీశారు. ఆ వివరాలను ఉన్నత స్థాయిలో పరిశీలిస్తే ఇది అటవీ భూమి, ప్రభుత్వ భూమి అని తెలియదు. వెలుగులోకి రాని ఇలాంటి చీకటి పనులు ఎన్ని ఉంటాయో. అలాగే ఐఏఎస్ క్యాడర్లోనూ రెవెన్యూ అధికారి ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామానికి వెళ్ళారు. అక్కడ రైతులు ఆయన చుట్టుముట్టారు. జగన్ పాలనలో జరిగిన తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి. రీసర్వే చేయమని మేము అడిగామా, సర్వే నెంబర్లకు బదులు ఎల్పిఎం నెంబర్లు ఎందుకు ఇచ్చారు, మాకు అర్థం కాని ఎందుకు అంటగడుతున్నారు, జాయింట్ ఎల్పిఎంలు సెటిల్ చేస్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఒక్కటి పరిష్కారం కాలేదంటే రైతులు మూకమ్మడికి మండిపడ్డారు. అధికారి బదిలీ లేక రెవెన్యూ పైన జనంలో అసంతృప్తికి ఇది ఒక నిదర్శనం అన్నట్టు. పరిష్కరించలేకపోతుంది ప్రభుత్వం.